Taste the Daily. ఇప్పుడు ఒక స్టోరీ విన్నాను యాక్చువల్లీ రెహమాన్ గారిది అనమాట. జై హో సాంగ్ అది రెహమాన్ గారు క్రియేటింగ్ చాలా విత్ ఇన్ టైంలో చేయడం, వేరే వాళ్ళది సంథింగ్ ఇట్లా ఒక స్టోరీ వచ్చింది. ఆ స్టోరీ తెలుసా మీకు అసలు? అంటే నాకు చూచాయిగా తెలుసు, ఎక్కువ తెలియదు నాకు కూడా. అంటే అది కంపోజ్ చేసింది యాక్చువల్గా ఒరిజినల్గా తాల్ సినిమాకి ఈ జై హో సాంగ్. యాక్చువల్గా సుఖేంద్ర సింగ్ గారు కంపోజ్ చేసింట. ఓకే, తెలుసుగా సుఖేంద్ర సింగ్ గారు. సుఖేంద్ర సింగ్ గారు కంపోజ్ చేశారు అది యాక్చువల్గా. అంటే సార్ అప్పుడు లండన్లో ఉండేవారు. అంటే ఈ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అవి చేశారు కదా. చేసినప్పుడు అక్కడ ఉన్నప్పుడు సుభాష్ గై గారు తాల్ చేస్తున్నారు, ఆయన టైం అంటే టైం మెయింటైన్ చేస్తారు యాక్చువల్లీ. ఓకే, అడిగితే సాంగ్ టైటిల్ సాంగ్కి కంపోజ్ చేయమని అడిగితే టైం తీసుకున్నారు. టైం దాటిపోయి కూడా చాలా కాలం అవుతుంది, ఆయన దగ్గర నుంచి రావట్లేదట. ఓకే, రాకపోతుంటే సరే అని చెప్పి ఇంకా కోపడినట్టున్నారు బహుశా. కోపడితే రెహమాన్ సార్ సుఖేంద్ర సింగ్ గారికి కాల్ చేసి ఒక ట్యూన్ ఏదైనా వినిపించి అందాక నేను వచ్చేలోపు ఆయన ఆల్రెడీ మంచి ఫైర్ మీద ఉన్నారు అంటే వెంటనే సుఖేంద్ర సింగ్ గారు ఏదో కంపోజ్ చేసి వినిపించారు. అది జై హో సాంగ్ కంపోజ్ చేసి వినిపిస్తే ఈయన కోపం వచ్చేసింది సుభాష్ గారికి. కోపం వచ్చి నేను చెప్పిన సిచ్యువేషన్ ఏంటి, నువ్వు ఇచ్చిన సాంగ్ ఏంటి, అసలు సంబంధం లేదని చెప్పి రెహమాన్ సార్కి కాల్ చేసి కోపడ్డారట. కోపడితే లేదు లేదు నేను ఇప్పుడే దిగాను, జస్ట్ ఆయన అప్పుడే ఫ్లైట్ దిగారు అనమాట. ఎప్పుడే దిగాను, నేను వస్తున్నాను, ఆల్రెడీ ఇంకొక ట్యూన్ వినిపించలేదా, సుక్కు ఇంకో సాంగ్ వినిపించలేదా అంటే వినిపించలేదు. అయితే నేనే వచ్చి వినిపిస్తాను మీకు ఎందుకని చెప్పి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి వెళ్ళే మధ్యదారిలో ఉన్న ఆ 1 hour ఆ ట్రావెల్లో కంపోజ్ చేసి పాటలు చేశారు. అంత ఫాస్ట్ కంపోజర్ అయినా. ఏ సాంగ్ చేశారు అప్పుడు? చేసింది అట్లా ఈ సాంగ్ వచ్చింది. అట్లా వచ్చింది ఆ సాంగ్ యాక్చువల్గా. ఈ సాంగ్ ఏంటంటే సుఖేంద్ర కంపోజ్ చేస్తే లేదు నేను తీసుకుంటానని చెప్పేసి ఆయన తీసుకుని దాన్ని జై హో అది ఆస్కార్ వెళ్ళిపోయింది. ఇదే నుంచి మన జైలర్ లో ఇంత పెద్ద హిట్ అయింది. అఫ్ కోర్స్ ముందు కూడా హిట్ అయ్యే. అది అద్భుతమైన సాంగ్ అది యాక్చువల్లీ. నిజం చెప్పాలంటే నాకు జై హో సాంగ్ కన్నా కూడా తాళమిలా అనేది అద్భుతమైన కంపోజిషన్. ఓకే, ఎందుకంటే అది మామూలుగా హిట్ అవ్వాలి, కొన్ని ఏళ్ల పాటు అది సాగుతూనే ఉంది. అది ఇంకా అదే పాట అంత మంచి కంపోజిషన్ యాక్చువల్. అంటే చాలా ఫాస్ట్ కంపోజర్ ఆయన. రెహమాన్ గారు 2 minutes కంపోజ్ చేయగలరు ఆయన. ఎలా అంటే మేము అక్కడ వర్క్ చేసినప్పుడు ప్రియురాలు పిలిచింది, కండుకొండే కండుకొండే సాంగ్ అది. వేట్రు గారు రెహమాన్ సార్ బాగా క్లోజ్. వేట్రు గారు చాలా మంచి మ్యూజిషియన్ కూడా, అంటే ఆయన మంచి రాగాల మీద పట్టుంది వేట్రు గారికి. కానీ మాట్లాడి మళ్ళీ గుర్తొస్తుంది, అడుగుతాను చెప్పండి. అయితే ప్రియురాలు పిలిచిన సినిమా కంపోజింగ్ అయిపోయింది, లిరిక్స్ రాసి వచ్చేసారు. ఐ థింక్ వైరముత్తు గారు ఎవరు రాసినారు పాట తమిళ్లో, తెలుగులో ఈయన రాస్తారు అప్పటికప్పుడే అనమాట. ఆయన తమిళ్లో రాశారు, అది అయిపోయిన వెంటనే ఈయన తెలుగులో ఇది రాసుకుని వెళ్ళిపోయారు. రాసేటప్పటికి ఈయన మామూలుగా తిన్నగా ఉండకుండా వెట్రు గారు ఇది నళ్ళకంత రాగంలో బాగుంటుందిరా అని చెప్పాడు వేరే ఆయన. అయ్యేటప్పటికి నళ్ళకంత రాగం అప్పటికి సార్కి ఇంకా ఐడియా లేదు యాక్చువల్గా. అంటే రేర్ రాగాలు అవన్నీ, వెరీ రేర్ రాగాలు అనమాట. సో అయ్యేటప్పటికి ఆ సాంగ్ రాగం అడిగితే మమ్మల్ని మామూలుగా మేము అక్కడ బ్యాచ్ కూర్చుంటాం కదా, ఆయన ప్రతిరోజు 1 గంట మాతో స్పెండ్ చేసేవారు. వర్క్ కాకుండా ఆయన వర్కింగ్ నేచర్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆయన పెద్ద వర్క్ ఏం చేయరు. బికాస్ ఆఫ్ మార్నింగ్ అంతా పడుకుంటారు ఆయన యాక్చువల్గా. మధ్యాహ్నం ఎప్పుడు లేస్తారు, భోజనం చేసి సాయంకాలంకి నెమ్మదిగా కూర్చుంటారు. సాయంకాలం వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆయన అంది రాత్రుల వర్క్ అంతా కూడా. సో సాయంకాలం వచ్చిన వెంటనే 1 గంట సేపు మాట్లాడతారు, ఫుల్ సరదాగా మాట్లాడుతూ కూర్చుంటారు. అవి ఇవి మాట్లాడతారు. మేము ఏదైనా క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్ చెప్తారు, ఇలా కావాలి ఇలా ఎలా వచ్చింది, ఇది ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేశారు, ప్రతిదీ ఆన్సర్ చెప్తారు ఆయన. చెప్పి అప్పట్లో అంటే అంత కొంచెం ఖాళీ ఉండదు కాబట్టి ఆ టైంలో ఆయన వచ్చినప్పుడు నళ్ళకంత రాగం వరకు ఐడియా ఉందా అని అడిగితే 2-3 లేచి మాకు ఐడియా ఉందండి నేను. అయితే దాని మీద ఒకసారి కొంచెం వర్కౌట్ చేసి చెప్పండి నాకు అని చెప్పి ఒక 1 hour టైం ఇచ్చారు. టైం ఇస్తే మేమందరం ఏంటి మమ్మల్ని ఏదో అడిగారు, మేము చేసి పెట్టేస్తారేమో అన్న ఫీల్డ్లో మంచి దాని మీద కూర్చుని ఇలా రకరకాలు అనేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళారు. మా యూటల్ అన్నారు అంటే నేను ఏదో దాని గురించి తెలిసిన మొత్తం అంతా కూడా పాడేస్తున్నాం, ఒక క్లాసికల్ లాగా పాడేస్తున్నాం. నళ్ళకంత రాగం ఏంటంటే తెలుగులో ఏంటంటే దాంట్లో త్యాగరాజు వారి కీర్తన ఒకటి మనవియాలకించరాదటే అని ఒక కీర్తన ఉంది, ఆ రాగం అనమాట అది. అయితే అని ఏదో పాడేస్తున్నా, వద్దు అలాంటివి కదా అడిగింది. అసలు ఆ రాగం ఏంటో చెప్పు చాలు నాకు అన్నారు ఆయన. అంటే ఇది నల్లిగంత రాగం సార్ అన్న. అదే నల్లిగంత రాగం, దాని స్వరాలు అవేంటో చెప్పు అన్నారు. అంటే మీరు దాని మీద ఏదో చేయమన్నారు కదా సార్ అంటే
చేయమన్నారంటే దాని గురించి చెప్తే చాలు, నాకు అంతమించి అవసరం లేదు, నేను చేస్తాను అన్నారు. అంటే చెప్పాను దాని గురించి ఇలా ఇలా అంటే, అలా కాదు సార్ మీకు ఏం కావాలి అని అడిగా. దాని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చెప్పు చాలు నాకు అన్నారు. సగరి మా పని సార్ సని పమగరి సార్, ఇది దాని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. అయితే అదే పల్లవి చేద్దాం అన్నారు. షాక్ అనమాట నేను. ఆ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ని పట్టుకుని దాన్ని పల్లవి చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే ఆయన. అదే పాట అది గుర్తుందా మీకు? అది నేను అడిగాను, సార్ అది ఎలా పల్లవి అవుతుందంటే లిరిక్స్ దానికి క్లబ్ చేసి పాడు అని అన్నారు. ఒక అక్షరం సరిపోవట్లేదన్న. ఎలాగా అంటే సగరి మ పని స అని అంటే పని పసా వేయి అన్నారు. సగరి మ పని పసా కండుకొండే కండుకొండే తొంగి చూసే తొంగి చూసే కుర్రగాడు తొంగి చూసే. అంటే దాని జీవస్వరం అనమాట. అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే మూర్చినది, అంటే ఆ రాగా అంతా కూడా ఆ రెండు వాటిలోనే ఉంటుంది మొత్తం అంతా కూడా. దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని పల్లవి కింద అంటే దాన్ని కంపోజ్ చేశారంటే ఎంత గొప్ప. ఆ థాట్ అప్పటిదాకా ఎవరికి రాలేదు. అంటే ఎలా ఈజీగా కంపోజ్ చేయొచ్చు అన్న సెన్స్ తెలిసిన వ్యక్తి. ప్రతి రాగానికి జీవస్వరాలు కొన్ని ఉంటాయి. సో అది అడిగారు, అది తీసి పెట్టారు. అంతేందుకు ఇప్పుడు ఐ థింక్ ఒకే ఒక్కడు మొదలవన్ ఒకే ఒక్కళ్ళు రీతిగౌళ అని ఒక రాగం ఉంది. రీతిగౌళ అని ఒక రాగం ఉంది. సగరే గమ నిధమ నిస సానిధ పమగమ పమగరి స అనేది ఒక రాగం, రీతిగౌళ రాగం. అంటే నీకు ఇంకా చెప్పాలంటే ఈజీగా కొంటే చూపుతో నీ కొంటే చూపుతో అది కానీ, లేదంటే కనుక నిన్నలేని తరణి లేదంటే శేషశైలవాస అది కానీ, రాజాగారు చేసినటువంటి రామ కనవి మీర, ఇవన్నీ అవే రాగాలు, అదే రాగం. యాక్చువల్లీ మీరు అన్నట్టు నిజంగానే 7 స్వరాలు సంథింగ్ ఉంటాయంట కదా, దాని నుంచి ఇవన్నీ పాటలు మాత్రం స్వరాలు పుట్టినవి. సో ఆ రాగం అనమాట. ఈ రాగంలో ఈ పాటలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా. ఈవెన్ లాస్ట్ ఇయర్ బిఫోర్ నేను నారాయణ అనుకోని సినిమా చేశాను, దానికి కూడా పరవశమి పరవశమి ఆ పాట కూడా ఇదే రాగంలో చేశాను నేను. సో ఆ రాగంలో జీవస్వరం ఉంటుంది, అంటే హాంటింగ్ ఉంటుంది బాగా. సో ఆ రాగం చెప్పి ఆ రాగంలో జీవస్వరం ఏంటని అడిగితే చెప్పాను నేను అది జీవస్వరం అన్న. అయితే అదే మనకి హుక్ పెట్టేద్దాం అన్నారు. అది ఎలా సార్ అంటే ఆ హుక్ తీసుకుని పెడితే చిలక రామ చిలక నినిస నినిస అంటే హాంటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటారు ఆయన, జీవస్వరం తీసుకుంటారు ఆయన. Hi, this is Dimple Hayati. Please subscribe to India Glitz Telugu. Hi, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, this is Adi Sai Kumar. Subscribe to India Glitz Telugu. Hi, this is Srinivas Vadlamani, Telugu character artist. Please subscribe India Glitz Telugu.